వేసవి రాకముందే ఎండ తీవ్రత ఎక్కువైంది. భానుడు బగబగా మండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి నెల నుండే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో భానుడి ప్రతాపం నుంచి ఉపశమనానికి ప్రజలు ఇన్వర్టర్లు, ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరి నుంచే ఏసీ సేల్స్ పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది వేసవి కాలం ముందే మొదలైంది. గ్రేటర్ సిటీలో అయితే ఫిబ్రవరి మధ్య నుంచే ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత, ఎండ వేడి తట్టుకోలేక జనం అవస్థలు పడుతున్నారు. దీంతో కూలర్లు, ఫ్యాన్లతో కూలింగ్ సరిపోకపోవడంతో ఏసీలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. సీజన్ కి ముందే ఏసీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ సమ్మర్లో ఇప్పటికే ఏసీల అమ్మకాలు భారీగా పెరిగాయంటున్నారు ఎలక్ట్రానిక్స్ షోరూంల నిర్వాహకులు. మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువగా ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉండటంతో ఏసీల అమ్మకాలు మరింతగా పెరిగాయంటున్నారు. నార్మల్ డేస్ లో కంపేర్ చేసుకుంటే ఒక 100 ఉంటుంది, ఇప్పుడు 200 ఇప్పుడు ఈ మంత్ లో. ఇంకా నెక్స్ట్ మంత్ అనుకుంటే మోర్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఇంకేమంటే మన దగ్గర ఏమంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ కస్టమర్ ఏంటంటే అమౌంట్ తీసుకోకుండా ఈఎంఐ ఆప్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే 0 డౌన్ పేమెంట్, 12/4, 10/2, 8/0 ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ 35,000 ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, మీకు 0 డౌన్ పేమెంట్ వస్తుంది. ఏం లేకుండా ఇంటికి తీసుకోవచ్చు ప్రోడక్ట్ విత్ ఇంక్లూడ్ ఫిట్టింగ్ తో పాటు. సిటీలో రోజుకు 10,000కు పైగానే ఏసీలు అమ్ముడవుతున్నట్లు అంచనా. రానున్న ఏప్రిల్, మేలో 4 గింతలు మరింతగా ఏసీల అమ్మకాలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే డెలివరీలకు 4-5 రోజుల టైం పడుతోంది. ఫిట్టింగ్ కి మరో 2 రోజులవుతోంది. ఎక్కువగా 5 స్టార్ ఏసీలు 1.5 టన్ కొంటున్నారు. సాధారణంగా 1 నుంచి 5 స్టార్ వరకు రేటింగ్ ఉంటుంది. రేటింగ్ పెరిగే కొద్దీ కరెంటు వాడకం తగ్గుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలతోనూ విద్యుత్ వాడకం తగ్గుతుండగా వాటిని కూడా కొంటున్నారు కస్టమర్లు. ఏసీలో బేసిక్ ప్రైస్ 30,000 నుంచి అందుబాటులో ఉన్నాయంటున్నారు స్టోర్స్ నిర్వాహకులు. 0 ఇంట్రెస్ట్ తో ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తుండగా కొనేవారి సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. లేటెస్ట్ గా వస్తున్న న్యూ ఫీచర్స్ తో ఏసీల కొనుగోళ్లు మరింతగా పెరుగుతున్నాయంటున్నారు. సమ్మర్ హీట్ తో కూలర్ల కంటే ఏసీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు పబ్లిక్. ఖర్చు ఎక్కువైనా ఏసీలే బెటర్ అంటున్నారు. నార్మల్ గా సమ్మర్ లో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఏసీ చూడడానికి వచ్చాను. ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఈఎంఐ కన్వర్షన్ ఆప్షన్ కూడా ఉంది కదా, సో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటానికి వచ్చాను. కఫ్ కంట్రోలింగ్ ఇస్ దేర్, వైఫై కంట్రోలింగ్ ఇస్ దేర్, అండ్ వన్ మోర్ థింగ్, panel is also changing like according to our furniture that we can put our panels also. ప్రస్తుతం సిటీలో పలు ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూమ్ లో ఏఐ టెక్నాలజీ ఏసీలు న్యూ ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. వైఫై, ఏఐ ఫీచర్, ఎయిర్ డబుల్ ఫిల్టరేషన్, రిమోట్ కంట్రోల్, హై టెంపరేచర్ లో కూడా ఆపరేట్ చేసే న్యూ ఫీచర్స్ తో ఏసీలు లాంచ్ అవుతున్నాయని చెప్తున్నారు షాప్ నిర్వాహకులు. దానితో పాటు మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫై చేసే కొత్త ఏసీలకు డిమాండ్ పెరుగుతోందంటున్నారు. దాంతో పాటు ఏసీ చల్లదనానికి జలుబు, దగ్గు ఇబ్బందులు రాకుండా కూలింగ్ ని సెట్ చేసే మోడ్రన్ ఫీచర్స్ తో ఎల్లాయిన్, ఎల్జీ, సామ్సంగ్, డైకిన్ బ్రాండ్స్ కొత్త ఏసీలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఖర్చు ఎక్కువైన మోడ్రన్ ఫీచర్స్ తో ఉండే ఏసీలను కొంటున్నట్లు చెప్తున్నారు వ్యాపారులు. కస్టమర్లు ఏంటంటే ఎక్కువగా 1.5, 3 స్టార్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎల్జీ, డైకిన్ అండ్ బ్లూ స్టార్ అనేది కొంచెం కాస్ట్ పరంగా తక్కువ ఉన్నాయి. దాని మీద ఎక్కువ కస్టమర్లు ఫోకస్ చేస్తున్నారు. 10 years వారంటీ కంప్రెసర్ పైన, 5 years వారంటీ పీసీబీ పైన వారంటీ ఉంది, అండ్ టోటల్ బాడీ పైన 1 year వారంటీ ఉంది. 1 yearలో సర్వీస్ ఉన్నాయి. సేల్ కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కూడా ఎక్కువ సేల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెరుగుతున్న టెంపరేచర్ల కారణంగా సిటీలో రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం నమోదవుతోంది. సమ్మర్ లో ప్రజలు నీటి వాడకం పెరగడంతో పాటు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా వాడుతుంటారు. దీంతో కరెంటు వినియోగం అధికంగానే ఉంటుంది. గత ఏడాది కంటే ఈసారి మధ్యతరగతి వర్గాల ప్రజలే ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.